ఇలా ఏంటి పిల్లల్ని ఇలాగా బురదలో దొర్లించేస్తున్నారు, నీటిలో తడిపేస్తున్నారు అనుకోవచ్చు. సో దీనికంటూ మీనింగ్ ఉందండి. అలాగని ఇప్పుడు బురదలో దొర్లించేమని కాదు నేను చెప్పట్లేదు. ఏంటంటే కొంతమంది పేరెంట్స్ అంటే మరీ ఓవర్ అతి ప్రొటెక్షన్ అండి. బయటికి పంపించరు. దుమ్ము ధూళి అని ఈ ఓసిడి టైప్ ఆఫ్ ఉంటుంది. అంటే చేతులు కడిగేసి కొంత ప్రొటెక్షన్ అంటూ ఇవ్వాలి. కానీ ఇంట్లోనే ఉంచేసి పేరెంట్స్ని పిల్లల్ని బయటకు పంపించకుండా ఆ యొక్క ఎలర్జీస్ అనేది ఎక్స్పోజ్ అవ్వాలండి. ఇది నేను చెప్తుంది కాదు, రీసెర్చ్ చెప్తుంది. ఏంటంటే ఇలాంటి ఎలర్జీస్కి బయట ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు కొంత బాడీ సెన్సిటైజ్ అయిపోయి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట మన బాడీలోని. సో రేపు పొద్దున్న కొత్త అటాక్ ఏమైనా వచ్చిందనుకోండి, ఇవి యాంటీబాడీస్ మనకి ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఎప్పుడైనా పిల్లల్ని బయటికి పంపించండి, ఆడుకోనివ్వండి, కొంచెం ఇమ్యూనిటీ పెంచండి. ఈ విధానంగా కూడా పెంచవచ్చు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయండి, ఆ ప్రొటెక్షన్ చూసుకోండి. సో ఇది నేను